3 men or 4 boys, 3 men or 4 boys 52 days లో చేస్తే 52 days లో చేస్తే 4 men and 3 boys 4 men and 3 boys ఎన్ని డేస్ లో చేస్తారు? ఒక చిన్న శాంపుల్ సార్. ఎన్ని డేస్ లో చేస్తారు? రైట్, ఎన్ని డేస్ లో చేస్తారు? 3 men or 4 boys, ముగ్గురు రైట్ అబ్బాయిలు అండ్ 4 పిల్లలు కలిస్తే 52 రోజుల్లో పనిచేస్తారు. 4 అబ్బాయిలు 4 men and 3 boys ఎన్ని డేస్లో చేస్తారు? మీకు ఒక మెథడ్ తెలుసు, డైరెక్ట్గా దీనికి టైమ్ అండ్ వర్క్లో రైట్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ మీకు ఇప్పటి వరకు ఎవరు చెప్పకపోతే ఐ కెన్ ఓన్లీ రైట్ pity your teacher's skills. Days divided by and by r, days divided by and by r 52 రోజులు అండ్ కండిషన్ అంటే ప్లస్ మెన్, ఫస్ట్ మెన్ మీద రైట్ ఎంత కోఎఫిషియంట్ ఉంది? 4. మెన్ ముందు ఎంత వాల్యూ ఉంది? 3. మెన్ అయిపోయింది. దాని తర్వాత బాయ్స్ బి ముందు ఎంత వాల్యూ ఉంది? 3. ఇక్కడ ఆర్లో ఎంత వాల్యూ ఉంది? 3. సో 16 + 9 25. 52/25 × 12 ఇదే ఆన్సర్. చూడంగానే ఆన్సర్ వస్తుంది. డేస్ ఇది ఎందుకు వచ్చిందో నేను అరిథమెటిక్ క్లాస్లో చెప్తాను సార్. 52 డివైడెడ్ బై 4/3 + 3/4 డేస్ డివైడెడ్ బై అండ్ బై ఆర్ 52 డివైడెడ్ బై 4/3 + 3/4 4/3 + 3/4 అది ఎంతమందికైనా వస్తుంది సార్. 1 men or 2 boys or 3 women 50 days 1 man plus 1 boy plus 1 woman how many days? డైరెక్ట్ ఆన్సర్ ఎంత? డేస్ డివైడెడ్ బై and by r, and అంటే ప్లస్ ఫస్ట్ మెన్ 1/1 + 1/2 + 1/3 50 డివైడెడ్ బై 6 + 3 + 2/6 300/11 50 డివైడెడ్ బై 300/11/6 డేస్ బై అండ్ బై ఆర్. క్లాస్లో నేను దీని ప్రూఫ్ చెప్తాను సార్. నేను మళ్ళీ ఇంకోసారి నేను చెప్పను సార్. ఇది ప్రతిసారి క్లాస్లో చెప్తాను. మళ్ళీ మిమ్మల్ని బ్లాక్ చేసేస్తే మీరు కంటెంట్ కూడా చూడలేరు సార్. నేను ప్రతిసారి క్లాస్లో చెప్పింది కంటెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కంటెంట్లో ఏవైనా డౌట్స్ అడగండి. కంటెంట్ తప్పించి మీరు ఏది అడిగితే నేను చూస్తున్నాను కొంతమంది కంటెంట్కు తప్పించి మిగతాది రాస్తున్నారు. మేము ఒక్క సింపుల్ నేను ఇక్కడ మౌస్ తీసుకొని వెళ్ళి బ్లాక్ అని కొడితే మీరు కంటెంట్ కూడా చూడలేరు. నేను చాలా పర్టికులర్ అండ్ వెరీ స్ట్రిక్ట్ టీచర్ని సార్. సబ్జెక్ట్ చెప్పడంలో కొన్ని చేస్తాను, కొన్ని చెయ్యను. అంటే క్లాస్కి వచ్చిన తర్వాత రైట్ సబ్జెక్ట్ అంటే ఓన్లీ సబ్జెక్టే ఉంటుంది. ఏ స్టూడెంట్ని ఆశ కలిగిచ్చో లేకుంటే ఇంప్రెసివ్ చేపించో వాడికి ఇష్టమైనట్టు మాట్లాడో రైట్ నేను ఏ కోర్సు అమ్మను. నాకు స్టైల్ ఆఫ్ టీచింగ్ ఉంది. నాకు 17 సంవత్సరాల అనుభవం ఉన్నది. దాంట్లో 12 సంవత్సరాలు ఐఐటిలో చెప్పిన క్యాట్ క్లాసెస్ చెప్పిన అనుభవం ఉంది. నేను ఒక రకంగా చెబుతాను. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ యాప్ డౌన్లోడ్ చేసి తీసుకుంటాడు. సింపుల్ కూడా. అండ్ మళ్ళీ రైట్ ఇంకోసారి ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఇది ఎలా వచ్చిందో నేను క్లాస్లో డిస్కస్ చేస్తాను సార్. డేస్ డివైడెడ్ బై అండ్ బై ఆర్, డేస్ డివైడెడ్ బై అండ్ బై ఆర్. నవ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి సార్. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ ఇంకో క్వశ్చన్ చూడండి సార్. మీకు జస్ట్ ఒక ఐడియాలు ఇవ్వడం వరకే నా పూర్తి బాధ్యత సార్. క్వాడ్రిలేటరల్ చతుర్భుజము, క్వాడ్రిలేటరల్ ప్రధాన సంఖ్య ఇంపార్టెన్స్ అందరికీ అర్థమైంది అనుకుంటా. క్వాడ్రిలేటరల్లో ఉన్న మొత్తము 4 యాంగిళ్ళు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ చెప్తాను సార్. ఏ రేషియోలో ఉన్నాయంటే 3:5 క్వశ్చన్ రాస్తున్నాను. ఇది ఒరిజినల్గా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు చూస్తున్నాను రైట్. 3:5:9:13 ఆ యాంగిల్స్ ఎంత? ఎప్పుడైతే నేను ప్రీవియస్ కాన్సెప్ట్ చెప్పానో టక్కున మీ మైండ్లో కొంత ఎలగాలి సార్. 36 60 108 156 టక్కున మీకు అది మైండ్లో నేను చెప్పిన లాజిక్స్ రెండు కనెక్ట్ అవుతే గనక ఏది యాంగిల్ కనుక్కోకుండా మీరు ఆన్సర్ చేస్తారు. ఇది 36, ఇది 60, ఇది 120, ఇది 144,
ఇది 80, సేమ్ ఎగ్జాక్ట్ ఆప్షన్ సార్. ఇది 120, ఇది 100, ఇది మళ్ళీ 80, ఇది మళ్ళీ 80. అనిల్ సార్ ఏమన్నాడు? 3:5:9:13 యాంగిల్ కనుక్కోకుండా క్వశ్చన్ చూడమన్నాడు. ఇదేమో 3 3s are 9. ఫస్ట్ థర్డ్దేమో 3 times ఉండాలి, 3 times. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. ఫస్ట్ అది చూడంగానే ఆన్సర్ వచ్చింది. ఇదేంటి సార్? 13. ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇప్పటి నుంచి కోణాలకు సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడిగినా మీరు ఇలానే సాల్వ్ చేయండి సార్. మళ్ళీ ఇంకోటి చూడండి, ఇక్కడ ఇది 9. 9 అంటే ఇది 3తో డివైడ్ అయి ఉంది, ఇది 3తో డివైడ్ లేదు, ఇది 3తో డివైడ్ లేదు. అలా మీరు మీకు మీరుగా ఓన్ కంక్లూజన్స్ వేసుకుంటారు, రైట్? ఎప్పుడు మీరు రేషియోలో కూడా నేను ఇదే చెప్తాను సార్. రేషియోలో కూడా నేను ఇదే కాన్సెప్ట్ చెప్తాను. సపోజ్గా 132 రూపాయలు అనేది ఇద్దరి మనుషులకు 5:7 రేషియోలో డివైడ్ చేశాను. A:B. B వాల్యూ ఎంత? చూడంగానే మీకు ఐడియా వస్తుంది, చూడంగానే మీకు ఐడియా వస్తుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. ఇది మీకు రైట్. సపోజ్గా ఆప్షన్స్ గనక ఇలా ఉన్నాయనుకోండి, రైట్? 77, 70, 66, 72 ఇలా ఉన్నాయనుకోండి. 77, 70, రైట్? 66, 72. నవ్వు ఇక్కడ చూడండి సార్, మీరు ఎలా చూస్తారు అని అంటే ఇక్కడ చూడండి సార్, ఇది బి వాల్యూ 7 తోటి డివైడ్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు. 132లో నాకు 11 ప్రధాన సంఖ్య కనబడుతుంది. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 11 తోటి ఉండాలి, 7 తోటి ఉండాలి. ఆన్సర్ 11 తోటి ఉండాలి, 7 తోటి ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రత్యేకంగా క్యాలిక్యులేషన్లు చేయాల్సిన అవసరం ఏం లేదు. 132 అని అంటే 11 × 12. 7 అని అంటే 7 తోటి డివైడ్ అయి ఉండాలి, 11 తోటి డివైడ్ అయి ఉండాలి. నేను మోస్ట్ లైక్లీ ఒక క్లాస్లో కుదిరితే నెక్స్ట్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సర్కిల్ రిలేటెడ్ ప్రాబ్లంలో ఈ కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుంది. 7 తోటి చూడడము, డివిజిబిలిటీ బై 7 తోటి చూడడము అండ్ 11 తోటి చూడడము, 7 తోటి చూడడము అండ్ 11 తోటి చూడడం. కొన్ని క్వశ్చన్లు ఐ థింక్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఉన్నట్టుంది సార్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఉంది, రైట్? ఒక క్వశ్చన్ ఏంటంటే ఒక అర్ధవృత్తం యొక్క, ఇప్పుడే చెప్తాను సార్, అర్ధవృత్తం యొక్క పెరిమీటర్, అర్ధవృత్తం యొక్క, ఇది ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్ 36. అలాంటప్పుడు రైట్, నాకు అర్ధవృత్తం యొక్క వైశాల్యము కావాలి, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ కావాలి, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ ఆప్షన్లు చూడండి సార్, 42, 54 ఎగ్జాక్ట్ ఆప్షన్లు. ఇది ఎస్ఎస్సిలో వచ్చిన క్వశ్చన్. 63, 77, 63, 77, రైట్? నవ్ ఇక్కడ చూడు, రైట్? సెమీ సర్కిల్ పెరిమీటర్ ఎంత? 36. సెమీ సర్కిల్ ఏరియా ఎంత? అరే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏంటి సార్? πr². పైని మనము 22/7 × r². ఇదేమో ఆన్సర్లన్నీ ఇంటీజర్లు ఉన్నాయి, ఆన్సర్లన్నీ పూర్ణ సంఖ్యలు ఉన్నాయి. అంటే ఇది 7 తోటి భాగించాలి. 22లో నాకు 11 ప్రధాన సంఖ్య ఉంది కాబట్టి ఆన్సర్ 11 తోటి 7 తోటి భాగింపబడాలి, 11 7 తోటి భాగింపబడాలి. ఏది చూడాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఎంత? 77. ఆన్సర్ ఎంత? 77. ప్రధాన సంఖ్య, ప్రధాన సంఖ్య, ప్రధాన సంఖ్య పేరే చెప్తుంది సార్, అది చాలా ప్రధాన సంఖ్య, చాలా ఇంపార్టెంట్ నంబర్, చాలా ఇంపార్టెంట్ నంబర్. సెమీ సర్కిల్, సెమీ సర్కిల్ అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ πr²/2, రైట్? /2, 2 to 2 వెళ్ళిపోయింది సార్. 22లో 11 ఉంది, 22లో 11 ఉంది. ఆన్సర్ ఏమో పూర్ణ సంఖ్య అన్నాడు, అంటే ఆర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 7 తోటి 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 7 తోటి 11 తోటి డివైడ్ అవ్వాలి. దాని గురించి నేను మళ్ళీ వస్తాను. జస్ట్ ఇక్కడ స్టేట్మెంట్ రాశాను కాబట్టి దాని ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ అదే కాన్సెప్ట్ సార్. 22లో 2 into 11 ఉంది. 11ని డివైడ్ చేసేది ఏంటి? కనబడట్లేదు నాకు, రైట్? 7. ఈ ఆన్సర్ పూర్ణ సంఖ్య కాబట్టి అది r² అనేది 7 తోటి డివైడ్ అవ్వాలి. ఏది చెయ్యకుండానే ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒరిజినల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ క్వశ్చన్. ఇది ఒరిజినల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ క్వశ్చన్. ఇది ఇంకొక యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అంటే మీకు తెలిసిన పద్ధతి ద్వారా కాకుండా ఫస్ట్ థింగ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలి అని అంటే బెస్ట్ స్ట్రాటజీస్ మీకు తెలిసి ఉండాలి.